సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే సార్. జనసేన పార్టీకి సంబంధించి దశాబ్ది జయకేతనం యానివర్సరీకి సంబంధించిన ప్రణాళిక చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని డిస్కషన్ జరుగుతున్నాయి. ఏంటి, పిఠాపురం నియోజకవర్గంలోనే ప్లేనరీ 3 రోజుల పాటు జరుగుతుందని సమాచారం వస్తుంది. ఏంటి, ఎటువంటి ప్రణాళిక ఉంది? దశాబ్ది విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు? సార్, మీకు మచిలీపట్నం చూస్తే ఎంత పెద్ద ఎత్తున ఆల్రెడీ మాకు ఆవిర్భావ సభ జరిపారనేది మీకు తెలుసు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద సభగా గత 10 ఏళ్లలో లేనటువంటి గొప్ప స్థాయిలో జరపాలి అని కోరుకుంటున్నాం అని ఆలోచిస్తుందని మా అధిష్టానం క్లియర్లీ. ఎందుకంటే దీనికి కారణం కూడా 10 ఏళ్ల పోరాట ఫలితం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాము, మేము కూడా అందుకున్నాము. దీనికి సంబంధించినటువంటి ఒక సెలబ్రేషన్స్ లాగా ఎట్ ఏ టైము ఈ 3 రోజులు జరపాలని అనుకుంటున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు, అలాగే పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే పార్టీ పటిష్టత కోసం కూడా ఏవైనా ప్రణాళికలు ఔత్సాహికులు తీసుకొస్తే వాటిని కూడా ఆ సభా ప్రాంగణంలోనే ప్రదర్శించి వాటికి సంబంధించిన నిర్ణయాలు ఇలా కొంచెం నిర్మాణాత్మకంగా ఈసారి ఆవిర్భావ సభ జరపాలి అని చెప్పేసి మా అధిష్టానం నిర్ణయించింది. దానికి సంబంధించి ఆల్రెడీ పెద్ద ఎత్తున కసరత్తులు జరుగుతున్నాయి. వివిధ కమిటీల నియామకం అనేది కూడా తొందరలో నిర్ణయించబోతున్నారు సార్. సో గతంలో ఇప్పటం సభ జరిగినప్పుడు కూడా అది కూడా ఒక పెద్ద సంచలనం అయింది. సభ జరిగిన తర్వాత సభకి స్థలాన్ని ఇచ్చినటువంటి కుటుంబాలు కానీ, ఆ గ్రామం కానీ ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఇవన్నీ అందరూ గుర్తొస్తున్నాయి మళ్ళీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే. సో ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి సభా వేదిక కానీ నిర్వహణ బాధ్యతలు కానీ ఏ విధంగా ఉండొచ్చు? గతంలో అంటే ఒక నియంత పాలనలో ఉన్నాం కాబట్టి అట్లాంటి సంఘటనలు జరిగాయండి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అలాగే మా అధ్యక్షుల వారు గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ జరుపుకోవాలి అనేది ప్రధానంగా నిర్ణయించడం జరిగింది. ఈసారి అట్లాంటి అడ్డంకులు ఏవి కూడా మా సభలకు రావని మేము బలంగా కోరుకుంటున్నాం సార్. మిత్రపక్షాలను ఏమైనా ఆహ్వానిస్తారా ఈసారి? చెప్పలేం సార్. పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవిర్భావ సభ ఎలాగో, వైసీపీ ప్లేనరీలు ఎలాగో, అలాగే ఇది జనసేన ప్లేనరీ కింద ఉండేది సార్. వేరే పార్టీల యొక్క నాయకులను ఇన్వైట్ చేస్తారా లేదా అనేది రానున్న రోజులు డిసైడ్ చేయాలి. బహిరంగ సభ ఉన్నప్పుడు సభకి సాధారణంగా ఆహ్వానించవచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన కూటమి నేతలను ఏమన్నా చివరి రోజు ఇన్వైట్ చేస్తే చేస్తారేమో సార్. ఇప్పటికైతే అట్లాంటి ఆలోచన అయితే ఇంకా ఏం జరగలేదు. అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఒకవైపు బీజేపీ నుంచి, ఇంకోవైపు నుంచి టీడీపీ నుంచి కీలకమైన నాయకత్వం అంతా మరొకసారి జనసేన సభ నుంచి జనానికి అభివాదం చేసే అవకాశం ఉంటుందని ఒక చర్చ నడుస్తుంది. తెలియదు సార్ అది క్లియర్లీ. నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అది సభ ఎలా నిర్వహించాలి, దానిలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న దాని మీద మాత్రమే జరిగింది. రానున్న రోజుల్లో గెస్ట్లు ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తారేమో చూడాలి. మేము కూడా జనసేన పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం కూడా 40% పదవుల దగ్గర నుంచి 40% ప్రజాస్వామ్యం, ముఖ్యంగా రాష్ట్రంలో 40% భాగస్వామ్యాన్ని మనం సాధించాలి అనే ఒక సంకల్పం దిశగా ఈ దశాబ్ది సభ జరగబోతుంది అని సమాచారం ఉంటుంది. దాని మీద మీ వ్యాఖ్యానం ఏంటి? దశాబ్ది సభ దానికోసం జరపట్లేదండి. ఆల్రెడీ 40%, 30 నుంచి 40% పదవులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పదవుల సంగతి సరే, నామినేటెడ్ పోస్ట్ లో మీకు ఎలాగో వస్తాయి. రాబోయే రోజుల్లో పార్టీని కూడా 40% వాటా దక్కించుకోలేక ప్రజాక్షేత్రంలో, ఎందుకంటే గతంలో జరిగిన 5 ఏళ్ల పాటు మేము ఎంత బలపడతాము, ప్రజాక్షేత్రంలో ప్రజల నమ్మకాన్ని ఎంత నిలబెట్టుకుంటాము, ఎదురయ్యేటువంటి సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటాము అనే దాన్ని బట్టే మళ్ళీ కూటమి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేము అడిగేటువంటి భాగస్వామ్యం ఉండేది సార్. క్లియర్లీ ఏదో 1 సంవత్సరం సభ గట్టిగా ఘనంగా జరిపాం కదా అని చెప్పేసి 40% అధికారం అనేది లేదా 40% వాటా అనేది అడిగితే అవతల పార్టీ ఏమి చిన్న చితక పార్టీ కాదు, మేము అడగంగా ఇచ్చేయడానికి మీకు తెలిసిందే. కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు జరిగేటువంటి పరిపాలన, నమ్మకము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మా వాటాను నిర్దేశిస్తాయి. రైట్. జనసేన పార్టీ ఆవిర్భావ సభ వరకు ఆగాల్సిందేనా నాగబాబు గారు మంత్రి పదవిలో కూర్చోడానికి? ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చారు మిత్రపక్షాల తరఫున, ఆయన ఎప్పుడు వస్తారు మంత్రి పదవులకు, మంత్రివర్గంలోకి అనేటువంటి చర్చ నడుస్తుంది. దీనిపైన పార్టీలో ఏమన్నా క్లారిటీ ఉందా? మార్చిలో జరిగిద్ది అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే ఎమ్మెల్సీలు ఖాళీలు చాలా ఉన్నాయి కదా సార్, అవన్నీ ముందు ఎమ్మెల్సీలు ఫిల్ చేసి తద్వారా ఇవ్వాలి అని చెప్పేసి జరుగుతున్నటువంటి నిర్ణయం అని మా దృష్టికి వచ్చిన అంశం. అంటే మార్చిలో ఉండిద్ది సార్. ఆల్మోస్ట్ మార్చి 12, 13, 14 ఆవిర్భావ దినోత్సవాలు ప్లేనరీ అన్నారు. సో దీనికి ముందు జరుగుతుందా, వెనక జరుగుతుందా? అది ముఖ్యమంత్రి గారు ఇష్టం సార్. మా పార్టీ ఇష్టం కాదు, మా చేతుల్లో విషయం కాదు. సో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే. అంతే సార్. రైట్. థ్యాంక్ యూ అరుణ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఈ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.